దానియేలు, నీవు బహుప్రియుడవు. ఎట్లు బహుప్రియుడు? పవిత్రత కాపాడుకునుటలో దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని విని తన భోజన విషయంలో, ఆహార పదార్థాల విషయాల్లో, ప్రవర్తన విషయంలో ఎవరి మధ్య ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి యథార్థతను, పరిశుద్ధతను, నీతిని కాపాడుకున్న వ్యక్తి. ఈ లేఖనాలన్నీ దానియేలు గ్రంథం 1:8, నిర్గమకాండం 34:15, ఎబ్రీ 7:26 చూడగలుగుతాం. ఇక మరొక శ్రేష్టమైన గుణం, రెండోది ప్రార్థనాపరుడు. ప్రార్థన పరిస్థితులను మార్చేది, ప్రార్థన జీవితాలను కట్టేది. ప్రార్థనల వలన ఏదైనా సాధించగలుగుతాం. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి, గ్రంథ పారాయణం చేసి అనుభవం కలిగిన వాడు. దానియేలు గ్రంథం 9:2, కీర్తన 1:2, యెహోషువ 1:8 దివారాత్రము వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడని, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వాస జీవితంలో ఎదిగినప్పుడు దేవుడు అభివృద్ధిని కలగజేస్తాడని, నిబ్బరత, నిమ్మళత్వము, గొప్ప కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక పరిశుద్ధ సహవాసాన్ని కలిగి ఉన్నాడు, నిర్దోషత్వాన్ని కలిగి ఉన్నాడు, నిత్యము దేవుణ్ణి సేవిస్తున్నాడు. ఎంత కష్టమైన యెరూషలేము వైపు కిటికీలు తెరిచి జీవాధిపతి అయిన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవుని ఘనపరచుటలో ఏమాత్రం బిడియము, జడుపు లేకుండా ధైర్యంగా దేవుని స్తుతిస్తున్నాడు. ఎంతో నీతియుక్తంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యంలో నీవు బహుప్రియుడవు దానియేలు, నీవు బహుప్రియుడు అని చెప్పబడి ఉన్నది. ఈరోజు నీవు నేను అలాంటి బహుప్రియులుగా ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు.